కాలనీలో మరి ఈ యొక్క సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా గాంధీ కాలనీలో చాలా బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అందరు అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని ఇక్కడ ఇచ్చినందుకు మరి సీనియర్ నాయకుడు పనస సంతోష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి మహాత్మా గాంధీ మన దేశానికి ఎనలేని సేవలు చేసి మన ఒక దేశాన్ని మరి ఆయన స్ఫూర్తితో ఏదైతే ఆయన సత్యాగ్రహం చేసుకుంటూ మరి శాంతియుతంగా మన భారతదేశానికి స్వతంత్రం చేయడం తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకి ఇంకోసారి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆయన జయంతి సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రతి ఏడాది ఇక్కడ గాంధీ కాలనీలో అందరం కలిసిమెలిసి బాగా గాంధీ జయంతి చేసుకుంటాం. గతంలో మనకి ఈ ఫ్లవర్ డెకరేషన్ ఉండకపోతుంది. ఇక్కడ మన సిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక 4-5 ఇయర్స్ నుంచి స్పెషల్గా మన కంటోన్మెంట్ ఫండ్ నుంచి స్పెషల్గా మన సిఓ గారి ద్వారా మనం ఈ ఫ్లవర్ డెకరేషన్ ఎవ్రీ ఇయర్ చేయబడుతుంది. దీనికి ఏంటంటే మాకు మా 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 సాయన్న ఎమ్మెల్యే గారివి చనిపోయాడు ఇప్పుడు. అయితే ఆయన ఎక్కడ చేద్దాం అని మేము అడుగుతుండే గాంధీ జయంతి. ఎప్పుడు చూసినా గాంధీ జయంతి గాంధీ కాలనీలో చేద్దామే అని చెప్పి ప్రత్యేకంగా ఎప్పుడు గాంధీకి వచ్చి అది ఇక్కడే వచ్చి ఎవ్రీ ఇయర్ గాంధీ జయంతికి కానీ అంబేద్కర్ జయంతికి కానీ మన జగ్జీవన్ రావు ఇక్కడే వచ్చి స్వయంగా ఇక్కడే చేసిపోతుండే. ఆయనకి గాంధీ కాలనీకి చాలా అటాచ్మెంట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ గాంధీ జయంతి ఇంకొకటి కాలనీ పేరు గాంధీ కాలనీ. అందుకే ప్రిఫరెన్స్ మేము ఎప్పుడు ఎక్కువ బాగా ఇస్తాము. అందరం మేము కలిసిమెలిసి చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ గాంధీ జయంతికి మేము అన్నదానం ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటాం. మన గాంధీ కాలనీ ఆధ్వర్యంలో మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నెక్స్ట్ టైం నుంచి అన్నదానం చేయాలని అనుకున్నాం. ఇవాళనే అనుకున్నాం. నెక్స్ట్ టైం నుంచి మేము స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. महात्मा गांधी, महात्मा गांधी, गांधी. Well.